ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో స్టార్టెక్ FM220 బయోమెట్రిక్ డివైస్ యొక్క వ్యాలిడిటీ అంటే లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినప్పుడు, అంటే మనకి స్టార్టెక్ బయోమెట్రిక్ డివైస్ని మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మనకు 1 year పాటు ఆ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 year తర్వాత మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అది చాలా తక్కువ అమౌంటే ఉంటుంది. అంటే ప్రతి బయోమెట్రిక్ డివైస్కి ఈ విధంగా రెన్యువల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్టార్టెక్ బయోమెట్రిక్ డివైస్ సంబంధించి ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ స్టార్టెక్ బయోమెట్రిక్ డివైస్ను మనం అమెజాన్లో కూడా పర్చేస్ చేయవచ్చు. దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఎంప్లాయీస్ సంబంధించి మనం బిల్స్ అన్ని CFMS సైట్లో చేసుకుంటాం కదా, PD అకౌంట్స్ కానీ లేదంటే శాలరీ బిల్స్ కానీ వీటన్నిటికీ మనం CFMS సైట్లో మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టెక్ FM220 బయోమెట్రిక్ డివైస్ అనేది మనకి మొబైల్లో కూడా 100% వర్క్ చేస్తుంది. అంటే వేరే బయోమెట్రిక్ డివైసెస్ ఏవి కూడా మొబైల్కి అటాచ్ చేసి మనం మొబైల్లో మన బయోమెట్రిక్ అనేది వేయలేం. ఓన్లీ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం బయోమెట్రిక్ వేయగలం. ఈ స్టార్టెక్ FM220 డివైస్ ఒక్కటే మనకి మొబైల్లో శాలరీ బిల్స్కి మన బయోమెట్రిక్ అనేది ఆథెంటికేషన్ వేయవచ్చు. మీరు కనుక ఈ డివైస్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ అమెజాన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు అమెజాన్లో ఈ డివైస్ని పర్చేస్ చేయవచ్చు. ఇప్పుడు ఏ విధంగా దీని యొక్క లైసెన్స్ని ఎక్స్టెన్షన్ చేయాలనే చూద్దాం. దాని కొరకు ముందుగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, acpl.in.net. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఆర్ వారంటీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఇస్తారు. దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి FM220కి సంబంధించి ఆ లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి 354 రూపాయలు. ఇలా మనం 354తో మనం రెన్యువల్ అనేది చేసుకుంటే ఇంకా లైఫ్ టైం ఇంకా మనం ఇంకోసారి రెన్యువల్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 1 time అనమాట. అది 1 yearకి అయితే 118 రూపాయలు. ఇలా 1 yearకి చేసుకున్నట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకోసారి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రెన్యువల్ చేసుకోవాలనుకుంటే లైఫ్ టైం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 354 రూపీస్తో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ఈ లైసెన్స్ని మనం రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. మనం రెన్యువల్ చేసుకోవడానికి ఇక్కడ మొత్తం 4 steps ఉంటాయి. దీంట్లో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఎంట్రీ ఆఫ్ డివైజెస్లో ఇక్కడ డివైస్ యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డివైస్ యొక్క సీరియల్ నెంబర్ అనేది మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ వెనుక భాగంలో ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయండి. ఇలా యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనల్ని లైఫ్ టైం కావాలా లేదంటే 1 year కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో మనం లైఫ్ టైం ఆప్షన్ని చూస్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మరలా మనం అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఈ బయోమెట్రిక్ డివైస్ని రెన్యువల్ చేస్తున్నారో వారికి వివరాలను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. దీంట్లో ఇక్కడ GST నెంబర్ ఉంది కదా, అది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ మరలా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టెప్ 4 పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటిల్లో మనం నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేయగానే అప్పుడు మరలా ఆ నెట్ బ్యాంకింగ్కి సపోర్ట్ చేసే సైట్లు కనిపిస్తాయి. అంటే SBI ద్వారా కానీ HDFC కానీ ఇలా మన వద్ద ఏ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆ నెట్ బ్యాంకింగ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద పే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆ బ్యాంక్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ క్రెడెన్షియల్స్ అన్నీ చేసేసి మనం పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తాము. పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోగానే ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఈ విధంగా స్టార్టెక్ బయోమెట్రిక్ డివైసెస్కి సంబంధించి రెన్యువల్ అనేది ఈ విధంగా మనం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది.